ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 27వ వచనం. రోమన్స్ 12:21. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. బి నాట్ ఓవర్కమ్ ఆఫ్ ఈవిల్ బట్ ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రియులారా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. గత కొంతకాలముగా దావీదు యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తున్నాం. పిల్లరా, దావీదు దేవుని హృదయానుసారుడైన మనుషుడు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు అట్లాగా ఆయన గురించి సాక్ష్యం చెప్పబడిందంటే, ఇక్కడ చూసినట్లయితే సౌలు చంపబడ్డారు, తన కుమారులందరూ కూడా చంపబడ్డారు. వాస్తవానికి రాజు అవడానికి ఏమాత్రం అడ్డు లేదు. పిల్లరా, ఇలాంటి సందర్భంలో తన హృదయం ఎంతో సంతోషించాలి. ఒక వ్యక్తి సమాచారం తీసుకొచ్చాడు, సౌలు చనిపోయాడు, ఆయన కుమారులు చనిపోయారు అనుకున్నాడు. ఆ వ్యక్తి దీన్ని బట్టి దావీదు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. శత్రువులు చనిపోయారు అనుకున్నాడు, కానీ పిల్లరా దావీదు వారు చనిపోయినప్పుడు ఆనందించలేదు, కానీ ఎంతో ఏడ్చినట్లు మనం చూసినాం. అయ్యో, అభిషేకించిన వారు చనిపోయారని వారి గురించి మరి విలిపించినాడు. ఎలాంటి చక్కని హృదయం అండి, ఎలాంటి ప్రేమగల హృదయం అండి, ఎలాంటి క్షమించే హృదయం అండి. నా ప్రియ సహోదరి, ఇలాంటి హృదయం కనుక మనం కలిగి ఉన్నట్లయితే ప్రభునందు నిత్యము ఆనందిస్తాం. దేవుని యొక్క గొప్ప కార్యములు మన జీవితంలో జరుగుతాయి. అందుకని ముఖ్యంగా మనము మన కుటుంబము సంతోషం సమాధానంతో ఉంటాం. ఇలాంటి ప్రాక్టికల్ లైఫ్ ఇవ్వడానికే యేసు ప్రభువారు తన యొక్క విలువైనటువంటి ప్రేమను ఆ కల్వరిలో నీ కొరకు నా కొరకు చూపెట్టారండి. కాబట్టి క్షమించే హృదయము, ప్రేమించే హృదయము, తగ్గించుకునే జీవితము, దేవుని మహింపరిచే జీవితం అనుకున్నట్లయితే ఎలాగ ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా ఉంటాం, వెలుగువలే ఉంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దైనందిన జీవితంలో మేము నడవలసిన మార్గములో మీ వాక్యం ద్వారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ప్రభువా. మేము ఆశీర్వదింపబడాలంటే, శాంతి సమాధానంతో ఉండాలంటే మీ మాటలు మా జీవితంలో ప్రభావితం చేయాలి. మీ వాక్యానుసారంగా నడుచుకోవాలి. సౌలు చనిపోయినప్పుడు దావీదు ఆనందించలేదు, కానీ దావీదు ఎలా ప్రభువా వారి గురించి విలపించాడు, ప్రేమించాడు. దావీదుకి ఉన్నటువంటి ఆ క్షమించే మనసు, ప్రేమించే మనసు, దేవునికి అప్పగించే మనసు మాకు దయచేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ ఇలాంటి ప్రాక్టికల్ లైఫ్ కలిగి యేసు ప్రభువారిని గణపరిచే జీవితాలు మాకు దయచేయమని, మా కుటుంబాలని, వ్యక్తిగతంగా మా జీవితాలని మెండారుగా ఆశీర్వదించమని, ఈ దినమంతా మీరు ఎక్కడికి భద్రపరిచి క్షేమము ఆరోగ్యము ప్రతి కుటుంబంలో దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.